శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు ఇంకా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ 2025 సంవత్సరంలో మే నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చవితి తిథి మే 1వ తేదీ గురువారంతో ప్రారంభమయ్యి 2025 మే 31 శనివారం జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి వరకు అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఈ మే నెల మొత్తం కూడా వైశాఖ మాసం అయితే ఉంటుంది. వైశాఖ మాసం శుభమాసమేనండి. ఈ మాసంలో వివాహం, గృహప్రవేశం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే మనకి ఈ మాసంలో వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తపు తేదీలు అయితే ఉన్నాయండి. ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా మే 1వ తేదీ గురువారం. ఈ రోజు వైశాఖ శుద్ధ చవితి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, నిశ్చయితాంబూలాలు, పెండ్లి కొడుకుని చేయడం, పెండ్లి కూతుర్ని చేయడం, అలాగే పెండ్లి చూపులకు వెళ్ళడం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 7వ తేదీ బుధవారం. ఈ రోజు దశమి తిథి, పుబ్బ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మే 8 గురువారం. ఈ రోజు ఏకాదశి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మే 9 శుక్రవారం. ఈ రోజు ద్వాదశి తిథి, హస్త నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 10 శనివారం. ఈ రోజు త్రయోదశి తిథి, చిత్తా నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 11 ఆదివారం. ఈ రోజు చతుర్దశి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇంకా నిశ్చయితాంబూలాలకు ఇటువంటి వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మే 14 బుధవారం. ఈ రోజు విద్యా తిథి, అనురాధ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మే 15 గురువారం. ఈ రోజు తదియా తిథి, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. మే 16 శుక్రవారం. ఈ రోజు చవితి తిథి, మూల నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి అనువైన రోజే. మే 17 శనివారం. ఈ రోజు పంచమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా వివాహాది శుభకార్యాలకు అనువైన రోజు. మే 18 ఆదివారం. ఈ రోజు షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 21 బుధవారం. ఈ రోజు నవమి తిథి, శతభిష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 22 గురువారం. ఈ రోజు దశమి తిథి, పూర్వభద్ర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు వివాహానికి అనువైన రోజు. మే 23 శుక్రవారం. ఈ రోజు ఏకాదశి తిథి, ఉత్తరభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 28 బుధవారం. ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి, విద్యా తిథి, రెండు తిథుల కలయిక అయితే ఉందండి. ఇంకా అలాగే ఈ రోజు మృగశిర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇవండి 2025 మే నెలలో వివాహానికి శుభ ముహూర్తపు తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీరు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.